హాయ్ హలో వెల్కమ్ టు శ్రీరెడ్డి అఫీషియల్ ఛానల్. ఏంట్రా ఏం చేస్తున్నారా? లైవ్కి రాలేదని బెంగ పెట్టుకుని మంచాలు ఎక్కేశారంట. అందుకే లైవ్కి వచ్చా. ఏం చేస్తున్నారో చూసిపోదామని వచ్చా. ఈ హాయిలకి ఏం తక్కువ లేదు. హాయ్ లోకేష్ యాదవ్, ఏం చేస్తావు నన్ను కలిస్తే? నువ్వు కలవాలంటావు నువ్వు. జెర్రిక్ జాక్సన్, హలో కృష్ణజీ కృష్ణ, హాయ్. కళ్యాణ్ చక్రవర్తి గారు హాయ్. ఏ హాయ్ హాయ్ హాయ్, ఏం హాయ్ కాకుల్లాగా కావు 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 అన్నట్టు. ఆడు బీవీఆర్ఎంలో ఉన్నాడంట. ఆ గాండుగాడు ఎక్కడుంటే మనకేంద్రా? ఎప్పుడు ఎంట్రీ ఇవ్వాలో నాకు తెలుసు. అప్పుడు దాకా మన ఎంట్రీ ఇచ్చే వరకు కొంచెం సైలెంట్ ఉండండి. కుక్కలంటే బౌ 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 అని అరవాలి. సింహం ఒకే ఒక గాండ్రింపు అప్పుడప్పుడు ఇస్తుంది. ఏంటి ఒక గాండ్రింపుకి ఇలాంటి కుక్కలు 100 వచ్చినా గానీ ఎగిరిపోవాల్సిందే. చూస్తూనే ఉన్నా. కాకులు మోతలు, పిచ్చుకల కిచకిచలు, కుక్కల అరుపులు, అన్ని కమెంట్స్ నోట్ చేస్తూనే ఉన్నా, సేవ్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా పడాలో పడుతుంది. టైం వస్తుంది. బాగున్నా జాన్. అక్షయ్ నాయర్ హాయ్. మై ఫేవరెట్ కలర్ శారీ. అవునా? శారీ ఏందే ఇంత అందంగా ఉన్నావు? ఐఎమ్ మేకప్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, కోటి కేఎస్. హాయ్ కోటి గారు. హౌ ఈస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? ఐ డోంట్ థింక్ సో ఇట్స్ రాకింగ్. ఇట్స్ ఓకే. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే తన చేతిలోనే ఉండాలి, ఇది ఈ ఇండస్ట్రీ అనేది నా చేతిలోంచి జారిపోకూడదు, నా పిల్లలు 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 పిల్లలే దీన్ని ఏలాలి అనుకుంటే కనీసం మగపిల్లలు పుట్టకుండా ఆడపిల్లల మీద ఆడపిల్లలు పుట్టేస్తున్నారు. మరి ఆడపిల్లలు ఏమైనా ఇండస్ట్రీని ఏమైనా చేయగలరా అనేది నాకు తెలీదు. మగ హీరోలు అయితే పుట్టట్లేదు. లంచ్ అయిందిరా బాబా. ఎండ, చెన్నైలో ఎండలు తట్టుకోలేకపోతున్నాం. గ్రీనరీ సూపర్ బా. థ్యాంక్ యూ. ఇప్పుడే పచ్చడికి ఎండుమిరపకాయలు ఆరబెట్టిన. ఇవన్నీ చేస్తూనే ఉంటా. ఆడది ఆడదాని పనులు చేస్తూనే పొలంలో కలుపులు వచ్చినప్పుడు ఏరి పారేసే చేతుల్లాగా ఈ చేతులు ఎప్పుడైనా రాజకీయంలోకి వచ్చి ఏమైనా చేయగలదు. మీ లైఫ్ బాగుంది మేడం. నా లైఫ్ బాగుంటుంది ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మాము, న్యాయాన్ని నమ్మాము, హ్యుమానిటీ ఉంది మనకి. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరిని ఎందుకు మోస్తున్నామో తెలియకుండా ఏదో పదవి కోసం మోస్తున్నాం అన్నట్టు కాకోకుండా ఎవరినో గెలిపించాలనే తాపత్రయంలో మన క్యారెక్టర్ని చంపేసుకుని వాడి కోసం ఏమైనా ఏ పెంటైనా తినేద్దాం అనుకునే క్యారెక్టర్లో నేను లేను. కాబట్టి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఎందుకు మాట్లాడుతున్నారో పనికిరాని మాటలు. 24 గంటలు పెంట తినే పందిలాగే
అంటే రేపొద్దున్న రాజకీయంలో ఒకవేళ వాడు పలానా వాడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో, మనం ఇప్పటి నుంచి పొగిడేస్తే ఒక కర్చీఫ్ వేసుకున్నట్టు ఉంటది. కర్చీఫ్ వేసిన దానికి రేపొద్దున వాడు తీసి పాడేసే అవకాశం ఉండదు. ఈలోగానే మనం అబద్ధాలు, జగన్మోహన్ రెడ్డి గురించి అబద్ధాలు చెప్పేసి కుక్క తిట్లన్నీ తిట్టి మన రేంజ్కి మనం ఎగరాల్సిన ఎగరడం కాకుండా దిగజారిపోయి దిక్కుమాలిన మాటలతో యూట్యూబ్ ఛానల్స్ తో చెలరేగిపోతున్న ప్రతి ఒక్కడికి ఎవడికి వదిలిపెట్టేది లేదు. ఎవడికి పెట్టేది అంత ధారాళంగా పెడతా, నా చెయ్యి చాలా పెద్దదంటారు. అందుకని అన్నం పెట్టినా చేతి నిండా పెడతా, యుద్ధం చేసినా గంప నిండా పెట్టి పంపిస్తా. ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. ఎమ్మెల్యే అవ్వడం కోసం మాట్లాడటం కాదండి, బేసిక్ గా బాధ్యతగా మాట్లాడాలి. మనం ఇష్టపడుతున్న వ్యక్తి ఎంత బాధ్యతాయుతమైన మనిషి, ఎంత క్యారెక్టర్ ఉన్న మనిషి అనేది ఆలోచించుకుని మోయడం చాలా చాలా ఉత్తమం. గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీ పీకేకి గట్టిగా రిప్లై ఇవ్వండి ఖచ్చితంగా. అస్సలం వాలేకుం. వాలేకుం సలాం ఆసిఫ్. బాలమురుగన్ వనకం, ఎప్పుడు இருக்கீங்க? ఎంత పెద్దదా ఏంటిది? హాయ్ శ్రీరెడ్డి మ్యామ్. హాయ్ సునీల్ చిన్న. ఈ మధ్య కొంచెం ఫ్యాటీగా కనిపిస్తున్నావు, వర్కౌట్ చేయడం లేదా? కొంచెం సైజ్ తగ్గించుకో నాటీ గర్ల్. మీ అందరికి కన్ఫ్యూజన్ ఉండదురా. నేను కూర్చోవడం వల్ల మీకు ఏదో అలా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు చెప్పండి, నేను లావుగా ఉన్నానా సన్నగా ఉన్నానా మీరు చెప్పండి. am I lean or fat? చెప్పండి ప్లీజ్. జడ్జ్ మీ ఐ సే. కూర్చుంటే పొట్ట కనబడుతుంది, దాన్ని బట్టి మీరు ఎందుకు నన్ను లావు లావు అంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ లుక్ ఎట్ మీ. ఎక్కడ ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు దేవుడు మనకి ఇచ్చాడు. సో ఐఎమ్ లుకింగ్ గుడ్. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాటీ. ఇఫ్ ఐ సిట్ డెఫినెట్లీ దట్ గర్ల్, ఏమంటారు, అమ్మాయిలకి అలాగా వస్తుంది. ఒరే జూమ్ లో పడిపోయిందా నా పొట్ట? బాబోయ్ పడిపోయారు మీ దిష్టి మొఖాలు. అలా కూర్చున్నప్పుడు అలా అలా ఫోల్డ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద లేడీస్. దట్ టు అవర్ ఇండియన్ బ్యూటీస్ విల్ హ్యావ్ లిటిల్ మడతా హియర్. దట్ ఈస్ ఓన్లీ బ్యూటీ. నా మడతలేసి చంపేస్తాయేమనుకున్నారు మిమ్మల్ని. నీకేంటి మేడం సూపర్ గా ఉన్నావు, నీకేంటి ప్రవీణు కూర్చుని ఎన్ని కబుర్లన్నా చెప్తావు. జిమ్కి వెళ్ళి చేసేసరికి నా కాళ్ళు అరిగిపోతున్నాయి అయ్యా. అసలు నేను నిజంగా మెయింటైన్ చేయకపోతే నిజంగా ఇంత లావు అయిపోయేదాన్ని. మెయింటైన్ చేయబట్టే ఈ మాత్రం. మెయింటైన్ చేయకపోతేనా ఈ పాటికి పెళ్ళి అయిపోయి ఉంటే నన్ను కనీసం దేకను కూడా దేకేవాళ్ళు కాదు మీరు. అన్న ప్రాపర్టీ అంట. మరి కళ్ళు మూసుకో, నువ్వెందుకు చూస్తున్నావు అన్న ప్రాపర్టీని? పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. దూడపాక సురేష్. హౌ ఆర్ యు మేడం? కుమారస్వామి. ఐఎమ్ వెరీ గుడ్. ఇదిగో బాగుండి ఒక చిన్న కొంచెం కండ ముక్క వచ్చినది ఇక్కడ ఎంతమంది ఏడిస్తేస్తున్నారో తెలుసా? నాకు కండ ముక్క రాకూడదు, ఎక్కడ కందకూడదు. అంత బాగా చూసుకుంటారు మా వాళ్ళు. స్లిమ్గా, బుజ్జిగా, బొద్దుగా, క్యూట్గా ఉండాలి నేను ఎప్పుడు. మీరు చాలా బాగుంటారు మేడం. ఎన్బి ప్రవీణ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గా. హాయ్ రక్షనందన్. వనకం వనకం. எப்படி இருக்கீங்க?
లవ్ యూ మ్యామ్. మైలపల్లి మిక్కీ తిన్నావారా? అగర్తి వెంకటేశ్వరరావు తిన్నావారా? అభిరామ్ గారి సినిమా గురించి ఆడి బొందా, ఆడి దేవసం, ఆడి పాడి కూడా కట్టేసి మొత్తం ఏమంటారు శ్మశానానికి తీసుకెళ్లిపోయి ఆడి ఏమంటారు ఆ క్యాసెట్ ఉంటది కదా, ఆ సినిమా క్యాసెట్ ని తగలేసేసారంట. ఆడి జీవితంలో హీరోగా పనికిరావు, నువ్వు ఏదో వ్యాపారం పెట్టుకో, గుడ్లు వ్యాపారము, కోడి పిల్లల వ్యాపారము పెట్టుకుని బతుకురా నాయన, నువ్వు మాత్రం సినిమాలు తీయొద్దని చెప్పి చాలా మంది సజెషన్స్ ఇచ్చారంట. ఆడ ఆ పనిలో ఉన్నాడు, కోడిగుడ్ల వ్యాపారం పెట్టుకోవడంలో. ఈ ఎప్పో మూవీల ఉంగుల పాకలం యువర్ హిప్ వెరీ నైస్ ఎండి స్వామి దిష్టి. లవ్ యూ బంగారం. థ్యాంక్ యూ. లవ్ యూ టూ. ఎప్పుడు నుంచుని దర్శనం ఇస్తాను కాబట్టి మీనాక్షి దేవిలాగా, అందుకని మీకు అలా తెలియలేదు. కూర్చుంటే ఆ మాత్రం బుజ్జి పొట్ట ఎవరికైనా వస్తుంది రా అయ్యా. సూపర్ మార్నింగ్ రక్ష నందన్. థ్యాంక్ యూ రక్ష. షిడే విశాల్. విశాల్ నీ పేరు? అమ్మా నీ పేరు విశాలా? లుకింగ్ వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ. విల్ఫ్రెడ్ విజయన్. మీకు పెళ్ళైనా అవ్వకపోయినా మీరు చూపించినంతసేపు మా మనస్ఫూర్తిగా నేను చూస్తూనే ఉంటాను. మీ ఫిగర్ అంటే చాలా ఇష్టం. మారుతి దోలగాడు. ఈడు దోలగాడు కాదు, మొత్తం దోలగాడు ఈడు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. రేయ్ నాకు గాని పెళ్ళైతే మొత్తం సోషల్ మీడియా అంతా మొత్తం మూసి బెంగి మా ఆయనతో శుభ్రంగా కాపురం చేసుకుంటా. నాకు వద్దయ్యో, మీరు వద్దు, మీ కాంటాక్ట్లు వద్దు, మీ లైకులు వద్దు, మీ వ్యూస్ వద్దు, మీ పాడొద్దు, మీ పిండా కూడా వద్దు, నాకు ఏమీ వద్దు. నాకు మూడు వస్తే హ్యాపీగా టాటా బాయ్ బాయ్ అని చెప్పేసి శుభ్రంగా వెళ్ళిపోతా. నాకు సోషల్ మీడియానే వద్దు బాబోయ్. మేడం సార్, మేడం అంతే. భాను ప్రసాద్. ఆ దేవుడు సోషల్ మీడియా వదిలేసి ఏదో పెళ్లి చేసేసి శుభ్రంగా కాపురానికి పంపించవయ్యా అని చెప్పేసి ఎన్ని బొట్లు పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా గానీ మీ కొంపల్లోనే పడేస్తున్నాడు, మీ కళ్ళల్లోనే పడేస్తున్నాడు, మీ దగ్గరే పడేస్తున్నాడు. గాని నాకు ఒక పెళ్లి మాత్రం చేయట్లేదురా అయ్యా. ఓబులేష్ గా అని పిలువవా ప్లీజ్ ప్లీజ్. టిల్లుగాడు. అరే టిల్లుగా నేను ఎందుకురా ఓబులేష్ గా అని పిలవాలి? ఎవడ్రా ఓబులేష్? మేడం సార్, మేడం అంతే. అవరే ఒకటే డైలాగ్ కొట్టకు, కొత్త డైలాగ్ కొట్టు. ఆకలేస్తుంది. ఆల్రెడీ లంచ్ తినేసిన, తేపులు వస్తున్నాయి. మీరు చాలా అందంగా ఉంటారు. అబ్బా అది అనుకున్న కితకితలు వచ్చేసినాయి ఎక్కడెక్కడో. హౌ ఆర్ యూ శ్రీ గారు? ఐఎమ్ గుడ్ అండి, థ్యాంక్ యూ. షైదు సావు బంగారం. నేనేనా? తీసుకో బంగారాన్ని. మీ ఒరే అందంగా ఉంటారు. చచ్చిపోరా నా కొడక. తొడకింద వేసి నలిపి చంపేస్తా నిన్ను. నాతో టచ్ లో ఉండి నీ లైఫ్ సెట్ అవుతుంది. వంశీడి బోషడి. డూ యూ నో విశాల్? ఐ డోంట్ నో విశాల్. హూ ఈస్ హీ? About Tarak Anna, future politician. Traditional dress. Yes, today is Friday. I went to Amman temple. So, today you are looking like greenery apple. Green apple la unnana nenu? Na pattan chusala antunnavu kadra, నాకు తెలిసిపోయింది. చెన్నైలో ఎక్కడ ఉంటున్నావు శ్రీ? చెన్నైలో భూమి మీద ఉంటున్నాను రా. నా జోకుకి నవ్వొస్తే నవ్వు, లేకపోతే కక్కేయి. మీకు ఒక్కసారి టచ్ చేయాలని ఉంది మేడం. టచ్ చేయరా? నీకు దమ్ముంటే టచ్ చేయరా చూసుకుని ఆ తర్వాత ఏం జరుగుతాయో. தமிழ் லைவ் பக்கா இப்பே பேசலாம். ஏன் வாங்க, யார் இருக்கு? நம்ம தமிழ் பசங்க யார் இருக்கு? கூப்பிடுங்க. அடா புள்ள, தமிழ் புள்ள இங்க வாங்க. సైడ్ తిరిగి కూర్చో పాప. నువ్వు ఏ సైడ్ తిరగమన్నావో నాకు తెలుసుగా. నువ్వే తెలివైనోడు అంటే నీకు బాబునిరా నేను. కడా మీ లిప్స్ చాలా బాగుంటాయి.
థ్యాంక్ యూ. పాత సినిమాల్లో ఎందుకు లిప్స్ వస్తామాట అని కొరికేసుకుంటారు? వాళ్ళకి మూడు వస్తే చాలు లిప్స్ కొరికేసుకుంటారు అని. అదేంటో మరి. తల తెక్క ఎదవలు ఎవరైనా ఉంటే మన పేజీలో మీరుంటారు, నేనుంటా. పేజీకి అవతల మీరు, పేజీకి అవతల నేను. నాది ఒక డ్రీమ్, మీతో ఒక పిక్ కావాలి అండ్ టచ్ చెయ్యాలని ఉంది. అలాంటివన్నీ పెట్టుకోకు. మా బైరెడ్డి సిద్ధార్థకు కానీ తెలిసిందనుకో చెయ్యి ఉంచాడు. మళ్ళీ ఏమనుకున్నారు, అక్కడి నుంచి చూడాలనుకోండి తప్పులేదు, కానీ టచ్ చేయాలనుకోవడమే తప్పు. అర్థమైతుందా? నీతో ఒక రోజు గడిపితే ఈ లైఫ్కి ఇంకా చాలు మేడం శివారెడ్డి. అంతే, శివార్పణం పంపించేస్తారు నిన్ను కానీ, నువ్వు కానీ, నన్ను కానీ టచ్ చేసినట్టు కానీ ఏదైనా కొంచెం క్లూ దొరికింది అనుకో, అంతే నీ సంగతి. శివ శివ అనుకుంటా పోతావు. మేడం గారు, ఐ రియల్లీ లైక్ యూ అండి. ఎప్పటి నుంచి అనిపిస్తున్నారా? ఒక ఇంజక్షన్ చేయించుకో, తగ్గిపోద్ది. శ్రీరెడ్డి, నీ కళ్ళు అందంగా ఉంటాయి. అంటే అందరూ అంటారు, నాకు తెలియట్లేదు. హౌ మెనీ ఇంచ్ యూ వాంట్? ఏంట్రా ఈడు ఇంచులు అంటున్నాడు ఏంట్రా? ఇంచుల్లో అసలు మనం చూడం కదరా మొత్తం. వద్దులే, ఎందుకు ఈరోజు అసలు గుడికి వెళ్ళొచ్చు. ఒక డేతో సరిపోయే అందమా ఇది? జాన్ స్నోగాడు. అబ్బా, ఎవడేసే సోంపాపిడి ఆడేసుకుంటున్నాడుగా. పెళ్లి చేసుకుంటే నీ మాటే వినాలని ఏమైనా రెస్ట్రిక్షన్లు ఏమైనా ఉన్నాయా మీ శ్రీవారికి? జై భీమ్ అంట. అలా ఏం లేదు, ఇద్దరం కలిసి నిర్ణయాలు తీసుకుంటాం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవాలి, అంతేగాని డామినేషన్ ఉండాలని కోరుకోవట్లేదు. పెళ్లి చేసుకుంటే మీ మాటే. ఓకే అక్క, ఎంతచ్చు மூவி எதனா மூவி பண்றீங்களா எம்டி சாமி? இல்ல சாமி, எதுவுமே அந்த மாதிரி எதுவுமே பிளான் இல்லை. ஆனா என்னோட தமிழ் சேனல், யூடியூப் சேனல் ஒன்று இருக்குல்ல, அந்த குக்கிங் சேனலே திருப்பி ஸ்டார்ட் பண்ணலான்னு இருக்கு. ஆனா டைம் தான் செட் ஆகல. நான் கொஞ்சம் ஏதோ ஒரு விஷயத்துல கொஞ்சம் பிஸியா இருக்கேன். அந்த விஷயம் முடிஞ்சுன்னா நான் ரொம்ப ஃப்ரீயா இருப்பேன். ஸோ ஆனா டெஃபினெட்லி உங்க எல்லாருக்காக நான் ஸ்டார்ட் பண்ணுவேன். யூடியூப் சேனல்ல ரொம்ப ரொம்ப என்டர்டெயின் பண்ணுவேன். நல்ல கிளாமரா, சூப்பரா அண்ட் சூப்பரான ஹாட் சூடா நல்ல சாப்பாட்டு அது எல்லாம் போடுவேன். ஸோ அது எல்லாம் நீங்க பார்த்துட்டு வீட்டில் பண்ணிட்டு அப்புறம் டேஸ்ட் பண்ணிட்டு அது எப்படி இருக்குன்னு சொல்லிட்டு நீங்க எனக்கு சொல்லணும். என்ன புரியுதா நான் சொல்ற தமிழ் எல்லாமே? நான் பேசுற தமிழ் எல்லாமே கரெக்ட் தானே? Please show your back shape. You mean my back neck of my blouse? When I'm going to my temples, I never expose, or else I will not be too glamorous. I just want it to be like this, without expose anything. I just wanted to be a normal woman. If I wanted to be a special woman, that situations will be different. There only I will be very 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 sexy. Yeah, I have very అంటే నాకు బోల్డ్ అని నైట్ డ్రెస్ల కలెక్షన్ ఉంది. నా బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు రోజుకు ఒక నైట్ డ్రెస్ వేసుకుని రోజు స్వర్గంలో తేలిపోయేవాళ్ళం. ఇంకా వాడు లేడు కాబట్టి దాన్ని మూట కట్టేసి అటక మీద ఎక్కిచ్చేసాను. ఈ మధ్యకాలంలో తమిళనాడు వచ్చాక మనకి పెద్దగా నైట్లు పనేమి లేదు కాబట్టి ఇలా చీరలే కట్టుకుని గుళ్ళకి గోపురాలకి తిరిగేస్తున్నాను అనమాట. ఓరి నీ అబ్బా ఆపరే అంట సాయి కుమార్ గారు. లియో మూవీ వెనక్కి తిరుగు. కొంచెం నేను మొయ్యొచ్చా? నువ్వు మోసే బరువు కాదమ్మా అది. నేనంటే బలవంతరాలని కాబట్టి బరువులన్నీ చక్కగా మోస్తాను, నువ్వు మోయలేవు. நீங்க தமிழ் பேசினாலே
నహీ, షీ లుక్స్ లైక్ ఏ ప్రెగ్నెంట్ బిగ్గా. నీ అంకమ్మ ములక్కాయ, నాది ప్రెగ్నెంట్ పొట్టలా ఉందా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారా? మామిడికాయ వెళ్ళారా? ఇంత స్లిమ్ పొట్ట పట్టుకునే ప్రెగ్నెంట్ పొట్ట అంటారా? ఎన్నిసార్లు ప్రూవ్ చేసుకుంటారా మీ మొఖాలు మండ? యు ఆర్ గ్రేట్ పర్సన్, సో బ్యూటిఫుల్. మిస్ యూ ఆకాష్. ఓకే బాయ్. నాకు జిమ్కి టైం అయిపోయింది, 2 o'clock అయిపోయింది. ఇంకెంతకు మించి ఉంటే నా ట్రైనర్ వెయిట్ చేస్తూ ఉంటాడు నా కోసం అక్కడ. 1000 కన్నులు ఇలా పెట్టుకుని శ్రీరెడ్డి మేడంకి ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి మొత్తం జిమ్లో వాళ్ళందరూ గిలక్కాయలు చేతిలో పట్టుకుని కూర్చుని ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే అబ్బా అమ్మా అయ్యో అని చూస్తూ ఉంటారు. సో జిమ్కి వెళ్ళిన కొంచెం సేపు నాకు కొంచెం మనశ్శాంతి ఉంటుంది. సో